ఆర్య వాళ్ళ తమ్ముళ్ళకి ఫోన్ చేసి రేయ్ సేఫ్గానే బయటికి వచ్చారు కదా, హ్యాపీ కదా అని అంటూ ఆర్య అడిగితే వాళ్ళ తమ్ముళ్ళు మేం బయటికి వచ్చేసామన్నయ్య, హ్యాపీ అన్నయ్య అని చెప్తారు. చెప్పేసరికి ఇక అప్పుడే థ్యాంక్స్ శంకర్ గారు అని చాలా గట్టిగా సంధ్య అరిచి చెప్తుంది. అప్పుడు ఆర్య అంటాడు, మా తమ్ములని నేను సేవ్ చేస్తే నీకేంటమ్మా, నువ్వెందుకు థ్యాంక్స్ చెప్తున్నావు అని ఆర్య అంటాడు. అప్పుడే సంధ్య షాక్ అయిపోతుంది. ఆ తర్వాత వాళ్ళు నలుగురు ఇంటికి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుంటూ ఉంటారు. శ్రావణి ఇలా అంటుంది, నాకు తెలిసి సంధ్య గురించి, మీ చిన్నోడి గురించి మీ అన్నయ్యకి తెలిసిపోయే ఉంటుంది అని అంటే అప్పుడు పెద్దోడు పైకి లేచి ఇలా అంటాడు, అయితే శ్రావణి సంధ్య మీరిద్దరూ ఇప్పుడు సంధ్య చిన్నోడిని లవ్ చేస్తుందన్న విషయం అన్నయ్యకి తెలిస్తే గొడవ జరిగితే ఒకవేళ వాళ్ళ పెళ్ళికి ఒప్పుకోకపోతే గౌరీ గారికి మా అన్నయ్యకి కూడా డిస్టర్బ్ అయిపోతే అసలు ఇదంతా పెద్ద గందరగోళం జరుగుతుంది కదా అని పెద్దోడు మాట్లాడుతూ ఉంటే సంధ్య లేచి బాధగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక అప్పుడే చిన్నోడు కూడా లేచి బాధపడుతూ ఉంటాడు. శ్రావణి కూడా వెళ్ళిపోతుంది. ఇక వాళ్ళ లవ్ గురించి టెన్షన్ పడుతూ ఉంటారు. పెద్దోడు ఆలోచిస్తూ అక్కడే నిలబడి ఉంటాడు. ఇక ఇంతటితో రేపు 5th రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది. ఫుల్ ఎపిసోడ్లో అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం. వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.